గైస్ ఈ రోజు నేను మీకు ఇచ్చే మోటివేషన్ మీరు కంప్లీట్ గా విని మీ మెంటాలిటీని కూడా ఈగల్ మెంటాలిటీ లాగా మార్చుకుంటే మీరు మీ లైఫ్ లో ఎప్పటికీ ఓడిపోరు. వీడియోని మాత్రం కంప్లీట్ గా చూడండి. మీకు తెలుసా, రామచిల్లగా ఎక్కడైనా ఎగరేటప్పుడు లేదంటే ఎక్కడైనా కూర్చున్నప్పుడు చాలా ఎక్కువ అరుస్తుంటది, కానీ అది ఈగల్ అంత పైకి ఎగరదు. అదే ఈగల్ రామచిలుక అంత ఎక్కువ అరవదు, కానీ అది ఎంత పైకి కావాలంటే అంత పైకి వరకు ఎగరగలుగుతుంది. మీరు దాన్ని చూసి అది ఎప్పుడు చూసినా కూడా కామ్ గా కూల్ గా ఎగురుతుంటది. అలానే మీ లైఫ్ లో కూడా కొంతమంది చాలా మాట్లాడుతుంటారు కానీ ఏమి చేయరు. మీరు మీ క్లాసెస్ లో కొంతమందిని చూసింటారు, నేను అది చదువుతా, నేను ఇది చదువుతా, 10th అయిపోతే ఆ కోర్సెస్ చేస్తా, ఈ కోర్సెస్ చేస్తా, ఐఐటి చేస్తా, నీట్ క్వాలిఫై చేస్తా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అది చదువుతా, ఇది చదువుతా అని చెప్పి చాలా మాట్లాడుతుంటారు, కానీ అందులో ఒక్కటి కూడా చేసిండరు. మీరు కూడా కొన్నిసార్లు చాలా అనుకుంటుంటారు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అది చదవాలి, ఇది చదవాలి, ఆ సబ్జెక్ట్ చదవాలి, ఈ సబ్జెక్ట్ చదవాలి, అందులో ఈ చాప్టర్స్ కవర్ చేయాలి, ఈ చాప్టర్స్ కవర్ చేయాలి అని చెప్పి చాలా అనుకుని ఇంటికి వెళ్తారు, కానీ లాస్ట్ లో ఇంటికి వెళ్ళిన తర్వాత అందులో ఒక్కటి కూడా చేసిండరు. 15 రోజుల నుంచి ఏమి చదివిండరు. సో చదువు మీద నుంచి కొంచెం ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోయింటది మీ మైండ్ కి. అప్పుడు మీరేం చేయాలి, 16వ రోజు కొంచెం చిన్న చిన్న టార్గెట్స్ తెచ్చుకుంటూ రావాలి మీ మైండ్ కి, మళ్ళీ ముందులాగా అలవాటు చేయడానికి. కానీ మీరు ఇట్లా చేయరు, మొత్తం బర్డెన్ అంతా తెచ్చి మీ మైండ్ మీదకి వేసేస్తారు. నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, అది చదువు, ఇది చదువు, ఇవి కవర్ చేయి, అవి కవర్ చేయి, ఈరోజు నువ్వు ఇవన్నీ చేయాల్సిందే అని. అప్పుడు మీ మైండ్ ఏం చేస్తుంది, నా వల్ల కాదు, ఏమైనా చేసుకోపో అని చెప్పి 2 చేతులు ఎత్తేసి ఒక్కటి కూడా చేయకుండా కూర్చొనేస్తుంది. సో మీరు ఇట్లా చేయకూడదు. రెండవది, ఈగల్ ఎప్పుడు సింగల్ గా ఎగురుతుంది, లేదంటే వేరే ఈగల్స్ తో ఎగురుతుంది. అది ఎప్పటికైనా కూడా వేరే పక్షులతో ఎగరదు. సేమ్ మీరు కూడా అలాగే మీ లైఫ్ లో సింగల్ గా నడవాలి. అండ్ చదివేటప్పుడు కూడా సింగల్ గానే చదవాలి. ఆ ఫ్రెండ్ తో కలిసి చదువుదాంలే, ఈ ఫ్రెండ్ తో కలిసి చదువుదాంలే అంటే అది ఎప్పటికైనా కూడా ఫెయిల్యూరే. రానికి మీ మైండ్ సెట్ ఎలా మారిపోతుంది అంటే, ఎవరైనా తోడుగా ఉంటేనే నేను చదవగలను అనేలా అయిపోతుంది. ఎప్పుడైనా మీ ఫ్రెండ్ రాకపోయినా లేదంటే పక్క నుండి ఫోన్ చూస్తున్నా కూడా మీకు కూడా చదివేకి ఇంట్రెస్ట్ రాదు, అదనలాగా ఫోన్ చూసుకుంటా కూర్చోవాలనిపిస్తుంది. సో ఏం చేస్తా కూడా సింగిల్ గానే చేయండి. అండ్ ఈగల్ ఎలా అయితే ఈగల్స్ తో ఒక్కటే ఎగురుతాదో, మీరు కూడా టాపర్స్ తో చదివే పిల్లలతో ఒక్కటే ఫ్రెండ్షిప్ చేయండి. ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీస్ ని చూసి మీకు కూడా వాళ్ళలా చేయాలనిపిస్తుంది. మీకు చదవడానికి ఇంట్రెస్ట్ రాకపోయినా కూడా వాళ్ళు చదివేది చూసి మీకు కూడా చదవాలనిపిస్తుంది. సో మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ బాగా పెరిగిపోతాయి. అలా కాకుండా చిల్లర చేసుకుంటూ ఉండే వాళ్ళతో ఉన్నారనుకోండి, బాగా నవ్వుకుంటూ ఉండొచ్చులే అని మీ లైఫ్ కూడా అలానే నవ్వుల పాలైపోతుంది. వాళ్ళు చిల్లర చేసుకుంటా నవ్వుకుంటూ ఉండేది చూసి మీకు కూడా వాళ్ళలా చిల్లర చేసుకుంటూ నవ్వుకుంటూ ఉండాలనిపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత మీరు కూడా వాళ్ళలా మారిపోతారు. సో మీరు ఎప్పుడైనా కూడా చదివే పిల్లలతోనే ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళతోనే మీ టైం అనేది స్పెండ్ చేయండి. మూడోది, ఈగల్ విషన్ చాలా స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా ఉంటది. అది దాని ప్రేని 5 కిలోమీటర్ దూరం నుంచి చూస్తుంది. అది టార్గెట్ పెట్టిన వెంటనే వెళ్లి అటాక్ చేయదు. అది టార్గెట్ పెట్టిన వెంటనే కొన్ని మిల్లీ సెకండ్స్ లో ప్లాన్ చేస్తుంది. నేను ఈ స్పీడ్ తో వెళ్ళాలి, ఈ సెకండ్ లో అక్కడికి చేరాలి, ఈ సెకండ్ లో అటాక్ చేయాలి, ఈ విధంగా అటాక్ చేయాలి. దారిలో ఎన్నైనా కష్టాలు రాని, ఎన్నైనా ఆపదలు రాని, నేను ఆగకూడదు. నేను ఈ సెకండ్ లో అక్కడ చేరితేనే నేను నా ప్రేని అటాక్ చేసి తీసుకురాగలను అని చెప్పి ఒక్కొక్క సెకండ్ ప్లాన్ చేస్తుంది. ఆ ప్లానింగ్ అంతా అది కొన్ని మిల్లీ సెకండ్స్ లో చేస్తుంది. అంటే ఒక్క సెకండ్ కన్నా తక్కువ టైంలో చేస్తుంది. అది ఎలాగైతే ప్లాన్ చేసింటాదో అందులో కొంచెం కూడా తేడా రాకుండా వెళ్లి అటాక్ చేస్తుంది. దారిలో ఎన్నైనా కష్టాలు రాని, అది ఆగదు. సేమ్ ఇలానే మీకు మీ గోల్ మీద క్లియర్ విషన్ ఉండాలి. బ్లైండ్ గా దేనికోసం ప్రిపేర్ అవ్వకూడదు. ఈగల్ లాగా మీకు మీ గోల్ ఖచ్చితంగా దొరికేలా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తయారు చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఆ ప్రిపరేషన్ లో ఎన్నైనా కష్టాలు రాని, మీకు మీ గోల్ దొరికేంత వరకు గివ్ అప్ ఇవ్వకూడదు. నాలుగోది, ఈగల్ ఎప్పుడు చనిపోయిన జంతువుల మాంసమైనా లేదంటే వేరే జంతువులు వేటాడి చంపి తిని పెట్టిపోయిన మాంసమైనా తినదు. ఆకలిగా చనిపోతుందేమో గాని వేరే జంతువులు చంపిన మాంసం అయితే అస్సలు తినదు. ఎంత కష్టంగా ఉండని దాని సొంతంగా వేటాడి చంపిన జంతువు మాంసం ఒక్కడే తింటాది. అలానే మీరు కూడా నేను ఎందుకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినా, నేనెందుకు అంబానీ లాంటి కోటీశ్వరుల ఫ్యామిలీస్ లో పుట్టలేదు, నేను కూడా అలాంటి ఫ్యామిలీస్ లో పుట్టింటే నా లైఫ్ కూడా బాగుండేది అని చెప్పి బాధపడకండి. ఈగల్ లాగా ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా మీ సొంతంగా కష్టపడి మీ లైఫ్ లో పైకి రండి. రేపు పొద్దున మీరు సక్సెస్ అయిన తర్వాత నేను ఆ రోజు హెల్ప్ చేయడం వల్ల నేను ఈ రోజు సక్సెస్ అయినావని చెప్పి చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మీకు తెలుసా, ఈగల్ తన నెస్ట్ లో నుంచి సాఫ్ట్ ఉండే గడ్డిని తీసేస్తుంది. ఎందుకంటే నా పిల్లలు కంఫర్ట్ జోన్ లో ఉండకూడదని, నా పిల్లలు చిన్నప్పటి నుంచే కంఫర్ట్ అంటే ఏమో తెలియకూడదని. ఎందుకంటే ఈగల్ కి కూడా తెలుసు, నా పిల్లలు ఈ రోజు కంఫర్ట్ జోన్ లోకి ఉంటే అవి రేపు పొద్దున ఈగల్స్ అవ్వలేవు, అవి రేపు పొద్దున పక్షుల రాజులు అవ్వలేరని. నేను ఈ రోజు నా పిల్లలకి అన్కంఫర్ట్ జోన్ లోకి వేస్తేనే అవి రేపు పొద్దున పెద్దగా పక్షుల రాజులు అవుతారని. అలాగే మీరు కూడా మీ లైఫ్ లో సక్సెస్ కోసం ఏం చేయడానికి పోయినా అది అన్కంఫర్టబుల్ లానే ఉంటుంది.
ఎనిమిది గంటల వరకు కూర్చొని చదవాలన్నా అన్కంఫర్టబుల్లే. మార్నింగ్ 4 o'clock కి లేయాలన్నా అన్కంఫర్టబుల్లే. కష్టాల్లో ఉండి ప్రాబ్లమ్స్ లో ఉండి స్టడీస్ ని కంటిన్యూ చేయాలన్నా అన్కంఫర్టబుల్లే. కానీ నా ఈ ఒక్క మాట గుర్తు పెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఈ అన్కంఫర్ట్ జోన్ ని సెలెక్ట్ చేస్తారో మీ సక్సెస్ వచ్చి మీ కాల్ దగ్గర పడి ఉంటుంది. మీకు తెలుసా, వాన పడేటప్పుడు వేరే పక్షులని వెళ్లి నెస్ట్ లో దాక్కుంటే ఈగలు మాత్రం ఎక్సైట్మెంట్ తో ఫుల్ ఆనందంతో ఆకాశంలో ఒక రాజులా ఎగురుతుంటది. వేరే పక్షులని వానను భయపడి నెస్ట్ లో దాక్కుంటే ఈగలు మాత్రం ఆ భయాన్ని గెలిచి వానను ఎంజాయ్ చేస్తూ ఎగురుతుంటది. మీరు కూడా అలాగా మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తే మీరు దానిని భయపడకుండా దానిని ఎదిరించి పోరాడాలి. మీకు ప్రాబ్లమ్స్ వస్తే మీరు దానిని భయపడకూడదు, ఒక ఎక్సైట్మెంట్ తో సాల్వ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ లో సార్ వచ్చి ఎగ్జామ్స్ వస్తున్నాయని అనౌన్స్మెంట్ ఇస్తే కొన్ని స్టూడెంట్స్ భయపడుతుంటారు. అరే ఎగ్జామ్స్ వస్తున్నాయంటారా, నేనైతే ఇప్పటివరకు ఏమీ చదవలేదు, ఎలా రాయాలో ఏమో, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని. మరి కొన్ని స్టూడెంట్స్ ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంటారు. అరే ఎగ్జామ్స్ వస్తున్నాయంటే బాగా చదివి బాగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని పేరెంట్స్ దగ్గర టీచర్స్ దగ్గర మంచి పేరు పొంది క్లాస్ లో అందరి దగ్గర టాపర్స్ అని అనిపించుకోవాలని చెప్పి ఒక ఎక్సైట్మెంట్ తో చదువుతుంటారు. సో మీరు కూడా మీ లైఫ్ లో ఎగ్జామ్స్ వచ్చినా లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు దానిని భయపడి వెనక్కడుగు వేయకుండా దానిని ఎదిరించి పోరాడండి. మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ లైఫ్ లో మోటివేట్ అయ్యి బాగుపడాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసి వాళ్ళని కూడా మోటివేట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.